పంచాయతీ మూసాయుధ ఓటర్ జాబితా రిలీజ్. ఏది ఏమైనా తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తున్నటువంటి స్థానిక ఎన్నికల నజరానా అనేది శరవేగంగా పనులు ముందుకు పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల నిర్వహణ ఎంత తొందరగా జరిగితే గ్రామ అభివృద్ధి అంత ముందుకెళ్తుంది. ఎందుకంటే గ్రామాలకు రావాల్సినటువంటి చాలా రకాలైనటువంటి పనులు ఆగిపోయాయి. మరి మన కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్ కూడా ఆగిపోయింది. స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తయితే కానీ ఆ ఫండ్స్ కానీ వచ్చే అవకాశం అనేది కొద్దిగా సన్నగిలడం జరుగుతుంది. ఈ విషయాలన్నిటిపైన దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికలను శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అభ్యంతరాలు 30 వరకు అవకాశం. నేడు రేపు అఖిలపక్ష పార్టీ నేతల సమావేశాలు. వచ్చే నెల 2న తుది జాబితా ప్రకటన అని చెప్పడం కూడా జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా మూసాయిదాన్ని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు వారీగా ఓటర్ జాబితాను గురువారం విడుదల చేశారు. మూసాయిదా ఓటర్ జాబితా గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. మూసాయిదా ఓటర్ జాబితా ఈ విధంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. అది ఒక్కసారి మీరు పరిశీలించి చూసుకుంటే సరిపోతుంది. ఈ వెబ్సైట్లో ఓటర్ జాబితా అందుబాటులో ఉంటుంది. ఈ జాబితాను వార్డుల వారీగా రూపొందించడం అనేది కూడా జరిగిందట. అంటే వార్డుల వారీగా కూడా జరిగిందట. మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ కూడా ఒకే బూత్లో పోలింగ్ అయ్యేటట్టుగానే ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుందట. అంటే కొద్దిగా బూతులు డిఫరెంట్గా ఉంటే కొద్దిగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఓటు వేయడం రావడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఒకే కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఒకే బూత్ కనుక ఏర్పాటు చేసినట్టయితే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం అనేది కొంచెం ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచన కూడా చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త పేజీ నెంబర్ 7లో చూసినట్టయితే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు తెలుసుకోవచ్చు. ఈ నెల 31న అభ్యంతరాలు డిపిఓ పరిశీలిస్తారు. సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా గ్రామ పంచాయతీ వార్డుల వారీగా ప్రచురిస్తారు. ఓటర్ జాబితా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు నిర్ణయానికి శుక్రవారం జిల్లా స్థాయిలో, శనివారం మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. వారి అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటారు. ఓటర్ జాబితాతో పాటు సెప్టెంబర్ 2న పోలింగ్ కేంద్రాలు తుది జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 2వ తారీఖు నాడు పోలింగ్ సంబంధించిన తుది జాబితా కూడా విడుదల చేస్తారట. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం డిస్కషన్ చేసింది ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి, కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోనే ఓట్లు వేసే వెసులుబాటు కల్పిస్తుందట. మూసాయిదా ఓటర్ జాబితాను ప్రచురించడానికి మండల ప్రజా పరిషత్ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెద్ద కసరత్తు చేశారు. వార్డుల వారీగా జాబితాలను తయారు చేసే సమయంలో ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు మరోసారి ఓటర్ జాబితాను పరిశీలించి ఒక ఇంటి కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల అనుగుణంగా ప్రతి వార్డు కనీసం ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గరిష్టంగా 600 మంది ఓటర్లు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 650 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉంటే రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా ఒక వార్డులో 1300 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే మూడో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈసీ సూచించారు. శివారు గ్రామానికి సంబంధించి అక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో 1 కిలోమీటర్ దూరం కంటే ఎక్కువగా ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను మతపరమైన ప్రఖ్యాత కలిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయరాదని స్పష్టం కూడా చేశారు. అంటే మతానికి సంబంధించినటువంటి ఏమైనా అవి ఉంటే కూడా అక్కడ ఏర్పాటు చేయకూడదు. అలాగే పోలింగ్ కేంద్రం అనేది 1 కిలోమీటర్ దూరం కన్నా ఎక్కువగా ఉండేటట్లు ఉండకూడదు. 1 కిలోమీటర్ దూరం కంటే ఎక్కువగా ఉండే అవకాశం లేదు. 650 మంది జనాభా ఉంటే ఒక పోలింగ్ కేంద్రం, 650 కన్నా 1300 కన్నా ఉంటే ఇంకొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం.
అంటే ఒక వార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పోలింగ్ కేంద్రంలోనే ఓటేసే వెసులుబాటు కల్పించడం కూడా అటువంటి విషయాలపైన కూడా ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్థానిక ఎన్నికల వేగము అనేది త్వరగా పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గ్రామ అభివృద్ధి అనేది కొద్దిగా ఎంత తొందరగా జరిగితే రాష్ట్రం అనేది ఇంకా అభివృద్ధి దశలో ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తుత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతుంది.